ఫ్రెండ్స్, జంతు ప్రపంచంలో ఆగర్భ శత్రువులు అనిపించుకునేది పాము మరియు ముంగిస. ఇవి ప్రపంచం మొత్తంలో వాటి శత్రుత్వం విషయంలో చాలా ఫేమస్. అయితే మీ అందరికీ ఒక డౌట్ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. ముంగిస పామును చంపగలదా? పాము విషం ముంగిస పైన ఎందుకు ప్రభావం చూపదు? ముంగిస పాము కంటే కూడా విషపూరితమైందా అని. ముంగిసలో ప్రత్యేకమైన ఎసిటైల్ కోలిన్ రిసెప్టర్స్ ఉంటాయి. ఇవి పాము విషానికి తక్కువ సెన్సిటివ్ గా ఉంటాయి. దీని అర్థం ఏంటంటే విషం ముంగిస కండర కణాల నుంచి బౌన్స్ అవుతుంది. సో అప్పుడు ఈ విషయం వల్ల ముంగిసకు ఎటువంటి హాని జరగదు. కానీ విషం మోతాదు ఎక్కువైతే లేదా చాలా సార్లు గనుక కాటు వేస్తే ముంగిస చనిపోతుంది. అయితే ముంగిస అయితే విషపూరితమైంది కాదు. కాకపోతే చాలా మటుకు దీనిపైన పాము విష ప్రభావం ఉండదు. అలా అని ముంగిస ప్రతిసారి పాము విషం నుంచి తప్పించుకోగలదని కాదు. ఒక అంచనా ప్రకారం పాము మరియు ముంగిస మధ్య జరిగే ఫైట్ లో దాదాపు 20% ముంగిసలు పాము విషం వల్ల వాటి ప్రాణాలను పోగొట్టుకుంటున్నాయి. అయితే ఈ రోజు నేను మీకోసం పాములు మరియు ముంగిసల మధ్య జరిగిన అటువంటి ఫైటింగ్ వీడియోస్ ను తీసుకువచ్చాను. వాటిని చూస్తే మీ మనసు చలించిపోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. కింగ్ కోబ్రా వర్సెస్ మంగూస్. మీరు ఈ సామెతను వినే ఉంటారు. ఒక్కొక్కసారి స్నేహాన్నైనా మర్చిపోవచ్చేమో కానీ శత్రుత్వాన్ని మర్చిపోలేము అని. బహుశా ఈ సామెత ఈ రెండు జంతువులను చూసే పెట్టి ఉంటారు. ఈ వీడియోని చూడండి. కింగ్ కోబ్రా పాము ఈ ముంగిస ముందు ఒక పిల్లి లాగా తన ప్రాణాలని కాపాడుకోవడానికి ట్రై చేస్తోంది. కింగ్ కోబ్రా పొడవు 18 అడుగుల వరకు కూడా ఉంటుంది. దీని విషం ఒక ఏనుగును కూడా చంపగలుగుతుంది. కానీ ఈ రోజు ఈ చిన్న ముంగిస ముందు ఇది చాలా బలహీనంగా కనబడుతోంది. ముంగిస అయితే ఈ పాము పైన అది భూమి మీద పాకే ఏదో ఒక చిన్న కీటకంలా అనుకుని అటాక్ చేస్తోంది. పాముకి నీటిలో మరియు బురదలో స్పీడ్ గా పాకడం అనేది అంత ఈజీ కాదు. తెలివైన ఈ ముంగిస ఈ విషయాన్ని పూర్తిగా తనకు లాభంగా మార్చుకుంటోంది. అక్కడ నిలబడ్డ వాళ్ళు కూడా ఆ సీన్ ని చూడడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ రెండింటి మధ్య జరిగే ఫైట్ లోకి వెళ్ళడం అనేది చాలా ప్రమాదకరమైంది, అలాగే ప్రాణాంతకమైంది కావచ్చు. ఈ ఫైటింగ్ ని చూస్తే రెండిట్లో నుంచి ఏదో ఒకటి ఈ రోజు ఖచ్చితంగా చనిపోతుందని అర్థమవుతోంది. ఇక ఈ ముంగిస పాముని తన నోటితో పట్టుకుని దాన్ని కింద పడేసింది. పాము ఆ ముంగిస నుంచి తప్పించుకునే ఛాన్సెస్ చాలా తక్కువగా కనబడుతున్నాయి. అయితే పాము దాని తుది శ్వాస వరకు ముంగిసతో ఫైట్ చేయడానికి ట్రై చేసింది. కానీ చివరగా అది దాని ప్రాణాలను ముంగిసకు అప్పగించాల్సి వచ్చింది. దాని తర్వాత ముంగిస దాన్ని నిర్దాక్షిణంగా తన నోటితో పట్టుకుని తన ఆహారంగా మార్చుకోవడానికి తీసుకువెళ్తోంది. జైంట్ కోబ్రా వర్సెస్ ఎల్లో మంగూస్. ఈ వీడియోలో చూడండి. ఇక్కడ ఈ విశాలమైన మరియు భయంకరమైన భారీ పాము బహుశా ఈ ప్లేస్ నుంచి వెళ్ళడానికి దారిని వెతుకుతున్నట్టు ఉంది. ఇక అక్కడ రెండు ముంగిసలు ఉన్నాయి. ఇవి చూడ్డానికి సైజులో చిన్నగా అనిపించినప్పటికీ ఎంతో పెద్ద పెద్ద పాములు కూడా వీటితో ఫైట్ చేయడానికి ముందు 10 సార్లు ఆలోచిస్తూ ఉంటాయి. దీన్ని చూస్తే ఈ పాము ఈ ముంగిసలకు కనిపించకుండా ఉండడానికి ఈ మూలలో దాక్కోవడానికి ట్రై చేస్తోందని అనిపిస్తోంది. కానీ ఇక్కడ దానికి ఉన్న ఈ పెద్ద సైజ్ కారణంగా ఇది వాటికి దొరికిపోయింది. ఇది చాలా ఈజీగా ఆ ముంగిసలకు కనిపించింది. పామును చూస్తూనే ఒక ముంగిస దానిపైన అటాక్ చేస్తుంది. ఈ పాము దగ్గర వాటికి సమాధానం చెప్పడానికి తిరిగి అటాక్ చేయడం తప్ప మరో దారి లేదు. అది ముంగిస పైన దాని బలానంతా ఉపయోగించి ఎంతో డేంజరస్ అటాక్ చేస్తుంది. ఆ పాము ముంగిస మూతిపైన బలమైన అటాక్ చేసింది. దానితో ఆ ముంగిస ఎంతో దూరం ఎగిరి పడింది. మరో ముంగిస ఆ పామును చూడగానే వెనక్కు పారిపోయింది. అది ఆ పాముకి దరిదాపుల్లోకి కూడా రాలేదు. పాము యొక్క ఈ డేంజరస్ అటాక్ వల్ల ఈ ముంగిసకు తనకంటే పెద్దవాళ్ల ముందు అతిగా ప్రవర్తించకూడదన్న విషయం బాగా అర్థమైందనుకుంటా. కేప్ కోబ్రా వర్సెస్ మంగూస్. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ ముంగిసకి దాని శత్రువు చుట్టుపక్కలే ఉందన్న విషయం తెలిసినట్టుంది. అందువల్ల అది టైం వేస్ట్ చేయకుండా దాన్ని అన్ని వైపులా వెతుకుతోంది. అప్పుడు ఎదురుగా ముంగిసకి ఒక కేప్ కోబ్రా కనబడింది. ఒక కేప్ కోబ్రా 1.2 నుంచి 1.6 మీటర్ల పొడవు వరకు ఉంటుంది. కానీ ఈ ముంగిసకు దాన్ని వేటాడాలనే ఆలోచన తప్ప దాని సైజ్ తో ఎటువంటి సంబంధం లేదు. అందువల్ల ఇది ఆ పాము దగ్గరికి వెళ్తుంది. దానిపైన కంటిన్యూస్ గా అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ముంగిస యొక్క ఈ అగ్రెసివ్ బిహేవియర్ ని చూసి ఆ పాము ఏదో విధంగా అక్కడి నుంచి బయటకు రావాలి అనుకుంటుంది. కానీ ముంగిస ఆ పామును అంత ఈజీగా ఎలా వెళ్ళనిస్తుంది? అది ఆ పాము వెంటే పడుతుంది. పాముకి ఈ ఫైటింగ్ లో గెలవడం తన వల్ల అయ్యే పని కాదన్న విషయం బాగా తెలుసు. అందువల్ల అది దాని బలాన్నంతా ఉపయోగించి చాలా స్పీడ్ గా ఆ ముంగిస నుంచి తప్పించుకొని పారిపోతుంది. దాని ప్రాణాలను కాపాడుకోవడానికి నేల లోపలి రంధ్రంలోకి వెళ్ళిపోయింది. ఇక అక్కడ ఉన్న ముంగిస కూడా అది లోపలికి వెళ్ళడం చూసి
అక్కడికి ఆగిపోలేదు, అది కూడా ఆ రంధ్రంలోకి వెళ్ళింది. ఈ ముంగిస ఈ రోజు ఆ పాముని చంపేదాకా వదిలేటట్టు లేదు. కోబ్రా వర్సెస్ మంగూస్. టైం బాగోలేకపోతే మనం ఎంత పోరాడినా ఎటువంటి లాభం ఉండదు అని అంటారు. అలాంటిదే ఈ వీడియోలో ఈ పాము విషయంలో జరిగింది. ఈ పాము పాకుతూ దాని అత్యంత క్రూరమైన శత్రువు దగ్గరకు వెళ్ళింది. ఇప్పుడు ముంగిస మరియు పాము రెండు ఎదురెదురుగా ఉన్నాయి. అలాంటప్పుడు వాటి మధ్య ఫైట్ అనేది తప్పకుండా జరుగుతుంది. సడన్ గా పాము చాలా కోపంతో దాని బలాన్నంతా ఉపయోగించి ఒక్కసారిగా ఆ ముంగిస పైన అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ ముంగిస యొక్క స్పీడ్ రియాక్షన్ వల్ల పాము ప్రతిసారి ఓడిపోతూ ఉంటుంది. కానీ ముంగిస ప్రతిసారి ఆ పాము తలపైన బలమైన అటాక్ చేస్తుంది. దానితో ఆగకుండా అది ఆ పామును తన వేటగా మార్చుకుంటుంది. సైజులో చిన్నగా ఉన్నప్పటికీ అదే సైజు దాని బలం కూడా. స్నేక్ వర్సెస్ మంగూస్. జంతు ప్రపంచంలోని కొన్ని సీన్స్ ఎలా ఉంటాయి అంటే వాటిని చూసి మీ మనసు కదిలిపోతుంది. ఈ వీడియోని చూసి బహుశా మీకు అలాగే అనిపిస్తూ ఉండవచ్చు. ఈ పాము ఇక్కడ చిక్కుకుందని బాగా క్లియర్ గా అనిపిస్తోంది. కానీ దాన్ని ఛాన్స్ గా తీసుకుని ఈ చిన్న ముంగీస ఆ పామును తన ఆహారంగా మార్చుకోవాలి అనుకుంటుంది. కానీ పాము చేసే ఎదురుదాడిని చూసి ముంగిస ఒక్కసారిగా షాక్ అవుతుంది. అది భయంతో అక్కడి నుంచి పారిపోతుంది. కానీ కాసేపటి తర్వాత ఆ ముంగిస తన ఫ్రెండ్స్ తో పాటు తిరిగి అక్కడికి వచ్చింది. ఇక ఆ రెండు చిన్న ముంగిసలు పాము దగ్గరకు రావడానికి ట్రై చేశాయి. కానీ ఆ పాము ఎదురు తిరగడం వల్ల భయపడి వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ అప్పుడే వాటితో పాటు ఉన్న ఒక పెద్ద ముంగిస పాము దగ్గరకు వచ్చి పాము చేసే పొరపాటు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అదేంటంటే పాము దాన్నది కాపాడుకోవడానికి ముంగిస పైన అటాక్ చేయడానికి దాని పడగను కిందకి అంటుంది. అదే దాని అత్యంత పెద్ద పొరపాటు. ఇక అప్పుడు సరైన ఛాన్స్ చూసుకుని చాలా స్పీడ్ గా దాని నోటితో పాము తలను పట్టుకుంది ఆ ముంగీస. దాన్ని అటు ఇటు ఊపి చంపేస్తుంది. పాపం ఈ పాము చాలా ఘోరంగా చనిపోతుంది. ఇక ఇవన్నీ కలిసి ఆ పాముని చంపి తినేశాయి. మంగూస్ వర్సెస్ బ్లాక్ మాంబా. బ్లాక్ మాంబా విషం ఎంత ప్రమాదకరమైంది అంటే అది ఒక కాటుతో 15 మంది ప్రాణాలు తీయగలుగుతుంది. కానీ ఈ విషయం ముంగిసకు పెద్ద సమస్య కాదు. ముంగిస కొంతవరకు ఈ పాము విషాన్ని తట్టుకునే కెపాసిటీని కలిగి ఉంటుంది. ఇక్కడ ఈ ముంగిస పాము చుట్టూ తిరుగుతూ దాన్ని ఇబ్బంది పెడుతూ ఉంది. విసిగిపోయేలాగా చేసి సరైన ఛాన్స్ చూసుకుని దానిపైన అటాక్ చేసి దాన్ని తన వేటగా మార్చుకోవాలి అనుకుంటుంది. పాము కూడా అన్ని వైపులా అలర్ట్ గా ఉండడానికి ట్రై చేస్తోంది. కానీ ముంగిస పదునైన దంతాల ముందు పాపం పాము ఎంతవరకు పోరాడగలుగుతుంది? పాము తనను తాను కాపాడుకోవడానికి ఇంకేమీ చేయలేకపోతోంది. అది చూసుకుని ముంగిస వెంటనే దానిపైన అటాక్ చేసింది. ఆ పాముని ఒక్క అటాక్ తో స్పృహ కోల్పోయేలాగా చేసింది. దాని తర్వాత ఆ ముంగిస పామును తన నోటితో పట్టుకుని అక్కడి నుంచి తీసుకువెళ్ళింది. ఇప్పుడు బ్లాక్ మాంబా మరియు ముంగిసకి సంబంధించిన మరో ఫైటింగ్ ని చూడండి. ఇక్కడ ఈ బ్లాక్ మాంబా చెట్టు ఎక్కి హాయిగా రెస్ట్ తీసుకుంటోంది. దాన్ని చూసి ముంగిస తట్టుకోలేకపోయింది. ఇక్కడ కూడా ఇది ఆ పాము వెంటబడింది. ఇక్కడ మీరు ఆ ముంగిస ఏ విధంగా పాము వరకు చేరుకుని దానిపైన అటాక్ చేయడానికి ట్రై చేస్తోందో చూడవచ్చు. ముంగిస ఏదో విధంగా పాము తలను పట్టుకుని దాన్ని తన వేటగా మార్చుకోవాలి అనుకుంటోంది. కానీ పాము కూడా పూర్తిగా అలర్ట్ గా ఉంది. అది ఒక్క క్షణం కూడా దాని దృష్టిని ముంగిస పై నుంచి పక్కకు మరల్చడం లేదు. ఎన్నోసార్లు పాము పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఆ ముంగిస చెట్టుపై నుంచి కింద పడిపోయింది. కానీ ఆ ముంగిస అంత ఈజీగా ఓటమిని ఒప్పుకునేలాగా లేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ఇన్సిడెంట్స్ ను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.